హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మ్యాంగో చీజ్ కేక్ ప్రిపరేషన్కి వర్క్షాప్కి వెళ్ళాను. సో ఆ వీడియోని అయితే మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా చూసేయండి నేను ఎలా ప్రిపేర్ చేశానని. అలాగే ఫ్రెండ్స్ అందరితో ఒక గెట్ టుగెదర్లా అనమాట. ఈ ఈవెంట్ అనేది ఒక రెస్టారెంట్లో అయింది. సో అందరం వెళ్ళి ఆ వర్క్షాప్ అటెండ్ అయ్యి తర్వాత లంచ్ చేసి వచ్చేసాం. సో ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడికి వెళ్ళి సో మేము ఎలా అయితే కప్ కేక్ ప్రిపేర్ చేసామో మొత్తం చూపిస్తా అండి. మీరు కూడా చూసేయండి. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇదైతే మ్యాంగో చీజ్ కేక్ని ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్, ఎలా చేయాలని మెథడ్. సో ఇక్కడ ఏంటంటే మాకు వర్క్షాప్ ఇచ్చేవాళ్ళు ముందుగా వాళ్ళు వచ్చి అన్నీ అరేంజ్ చేసుకున్నారు. సో తర్వాత లేట్ అవ్వకుండా ఇలా అన్ని వాళ్ళకి ఏమేమి కావాలి అనేది ముందుగా అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశారు. సో ఎవరు రాకంటే ముందుగానే వాళ్ళు వచ్చి సో ఎన్ని టేబుల్స్ అని చెప్పి వాళ్ళు ఎంతమంది వస్తారని అన్ని చూసుకొని ఇంగ్రీడియంట్స్ ఏంటేంటి కావాలి అన్నీ కూడా ఇలా ఏర్పాటు చేశారు. సో ముందుగా కావాల్సింది ఇదేంటంటే చీజ్ క్రీమ్, వైపింగ్ క్రీమ్, మ్యాంగో సిరప్, బిస్కెట్ పౌడర్, ఇవన్నీ కూడా ముందుగానే అరేంజ్ చేసి పెట్టారు. మ్యాంగో చీజ్ కేక్ అయ్యాక కప్ కేక్స్ డెకరేషన్ కూడా ఉంది, అందుకని ఇవన్నీ తీసుకొచ్చారు. ఒక్కొక్కరికి ఒక బాక్స్ ఇచ్చారు, తర్వాత డెకరేషన్ చేయించారు. ఎలా చేయాలో తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. So I will be guiding you through the process. So on the table you can see, just see you have this recipe. So step by step I will guide you. So we'll start. Are you guys ready? Yes. సో ఫస్ట్ ఏం చేయమన్నంటే బిస్కెట్ పౌడర్ ఉంది కదా, దాంట్లో మెల్ట్ చేసిన బటర్ వేసి బాగా మిక్స్ చేయమంది. సో అందరికీ ఫస్ట్ స్టెప్ అయితే ఇది చెప్పింది. తను ఇచ్చిన బిస్కెట్ పౌడర్లో బటర్ వేసి, మెల్టెడ్ బటర్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన తీసి పెట్టండి అని చెప్పింది. సో మేమైతే ఇలా మొత్తం దాన్ని మిక్స్ చేసి పెట్టామన్నమాట. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని తన ఒక బౌల్ ఇచ్చింది కదా, దాంట్లో ఒక ఫస్ట్ బేస్లా వేయమంది. సో మొత్తం అది చక్కగా దాంట్లో ఫిట్ అయ్యేటట్టు వేయమంది మొత్తం. సో ఇప్పుడైతే నేను అదే చేస్తున్నా. సో బేస్ అయితే స్ప్రెడ్ చేయమంది, నీట్గా స్ప్రెడ్ చేయండి అని చెప్పింది. We are going to mix this in that bigger bowl. क्रीम चीज में we have ये मार्केट बॉटल है, इसमें अपन ने सिर्फ आइसिंग शुगर डाला है, वैनिला एसेंस, that's it. And this is whipped cream, same part, one on one. We are going to mix this and this will be a filling. సో ఇప్పుడేం చెప్తుందంటే ఈ ఉంది కదండి, ఈ వైపింగ్ క్రీమ్ అలాగే చీజ్ క్రీమ్ కూడా ఉంది కదా, ఆ రెండింటిని కూడా ఇంకొక మిక్సింగ్ బౌల్ ఇచ్చారు కదా, ఆ బౌల్లో వేసి రెండింటిని బాగా మిక్స్ చేయమని చెప్పింది. సో ఇలా నేనైతే మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన ఆ క్రీమ్ని ఇలా కోన్ షేప్లో కవర్ ఉంటుంది కదా, దీన్ని ఏమంటారండి, ఏదో చెప్పింది తను, మర్చిపోయాం. సో దాంట్లో వేయమని చెప్పింది. సో మొత్తం నేనైతే వేస్తున్నాను. వేసాక ఇప్పుడు మనం బేస్ వేసాం కదా ఆ బౌల్లో, దానిపైన స్ప్రెడ్ చేయాలి. అయితే ఇక్కడ నాకు ఒకటి అనిపించింది, దాంట్లో వేసి ఎందుకు స్ప్రెడ్ చేయమంది, డైరెక్ట్గా ఇలా స్పూన్తో వేసేయవచ్చు కదా అనిపించింది. సో ఎవరైనా బేక్ చేసే వాళ్ళు ఉంటే ఎందుకు వేయమందో ఒకసారి మీరు కూడా కామెంట్ చేసేయండి. సో ఇలా అయితే ఇలా వేసాక దాన్ని కట్ చేసి దానిపైన బేస్ పైన వేయమంది అనమాట. సో వేసిన తర్వాత చుట్టూ ఎడ్జెస్ కూడా నీట్గా ఉండేలా టిష్యూతో నీట్గా చేయమంది. సో దీన్ని స్ప్రెడ్ చేయమంది, దాంతో వేసాక నీట్గా స్ప్రెడ్ చేయండి అని చెప్పింది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దానిపైన మ్యాంగో సిరప్ ఉంది కదా, మ్యాంగో ప్యూరీ
పల్పీ ప్లూరీ అండి ఇది. సో ఇదైతే దానిపైన వేసి మొత్తం స్ప్రెడ్ చేయమంది. సో మన మ్యాంగో చీజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. సో చూసారా, చూడడానికి ఎంత బాగుంది కదా, టేస్ట్ కూడా భలే ఉందండి. తర్వాత దీనిపైన రియల్ మ్యాంగోని ఇలా ఒక 3 పీసెస్ వేసింది. తర్వాత దాంతోపాటు పుదీనా కూడా వేసిందండి. సో ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, తింటే నిజంగా ఆసమ్ అనమాట. సో ఇప్పుడు మనం కప్ కేక్స్ని ఎలా డెకరేట్ చేశారో చూసేద్దామండి. సో తనే కప్ కేక్స్ తీసుకొచ్చింది, ఒక్కొక్కరికి 2 కప్ కేక్స్ ఇచ్చింది. అలాగే వైపింగ్ క్రీమ్స్ కూడా ఇక్కడ ఎలా వేయాలో చెప్తుంది, మీరే చూడండి. Sorry? Eligible? Yeah, everything is edible. So, cupcake एकदम directly अंदर में थोड़ा सा ऊपर रखे. Just like this. Okay? And with this. अगर नॉजल नहीं है तो भी we can make a design. You have to just cut a V. And you can mix it. जो नोजल है वो भी लगा सकते हैं. You can just start decorating. సో తను ఎక్స్ప్లెయిన్ చేశాక అందరూ కూడా తను చెప్పినట్టే కాకుండా ఎవరెవరికి వారి టాలెంట్స్ అన్ని కప్ కేక్స్ పైన చూపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేశారు. చాలామంది కూడా చాలా నీట్గా, చాలా ఇన్నోవేటివ్గా చేశారు. సో చూశారు కదా, ఇలా మొత్తం అందరు కూడా ఫినిష్ చేసేసారు. ఇప్పుడు మన క్రియేటివిటీ అసలు మామూలుగా ఉండదండి. మీరు కూడా చూసేయండి. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలా అందరం ప్రిపేర్ చేసుకున్నాక వాటిని మనం ఇంటికి తీసుకువెళ్ళడానికి బాక్సెస్లో పెట్టి, తర్వాత థ్యాంక్ యూ బ్యాగ్స్ కూడా ఇచ్చి, సో వాళ్ళ అడ్రస్, వెబ్సైట్ అన్నీ ఉంటాయి కదా దానిపైన. సో ఇలా అయితే ఇచ్చారనమాట. సో బాగుంది. సో అందరం కూడా అన్ని బ్యాగ్స్లో పెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా అందరం లంచ్ చేస్తూ కబుర్లు ఆడుకుంటూ, సో అక్కడ కొంత టైం స్పెండ్ చేసి ఇంకా అందరం కూడా ఇంటికి చేరిపోయామన్నమాట. సో ఇలా అండి ఈరోజు అయితే నా టైం గడిచింది. సో వర్క్షాప్కి అయితే అటెండ్ అయ్యాను, ఫ్రెండ్స్ అందరు కలిశారు. సో ఎంజాయ్ చేశాను. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.